తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. రాష్ట్రంలో గురుకులాలతో సమానంగా అన్ని పాఠశాలల విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు అందించేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలు, మోడల్ స్కూల్స్, గిరిజన పాఠశాలల విద్యార్థులకు 24 వస్తువులతో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 3 రకాల యూనిఫామ్స్ తో పాటు స్కూల్ బ్యాగ్ల నుంచి ట్రంక్ బాక్స్ వరకు పూర్తి సదుపాయాలు కల్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ విద్యార్థులు కలిపి మొత్తం 5 లక్షల మందికి 24 వస్తువులతో కూడిన ఎడ్యుకేషన్ కిట్స్ అందించనున్నారు. డే స్కాలర్ విద్యార్థులకు యూనిఫామ్స్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ తో పాటు ఈసారి కొత్తగా బూట్లు, సాక్స్లు, బెల్టులు అందించాలని ఆదేశించారు సీఎం. డే స్కాలర్లో 19 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఇక 2026-27 విద్యా సంవత్సరానికి ముందే ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ చేయాలని, 45 రోజుల్లో సరఫరా పూర్తి చేయాలని గడువు విధించారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీలో ఆలస్యమైతే జరిమానా, కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. ప్రతి వస్తువుకు QR కోడ్తో ఉండాలని, అత్యంత పారదర్శకంగా ఎడ్యుకేషన్ కిట్స్ పంపిణీ ఉండాలన్నారు సీఎం.